తిరుపతి జిల్లా రైల్వే కోడూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు కార్యాలయంలో తిరుపతి కలెక్టర్ వెంకటేష్ ను కేకే చౌదరి, కస్తూరి విశ్వనాథ నాయుడు ఘనంగా సన్మానించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ కేకే చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూలై 2న ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ పేరును మార్పు చేస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్నారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం కార్యకర్తలకు ముఖ్యంగా ఇవాళ ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన అందరికీ, రాని వారికి కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, ఇంతకుముందు ఎన్ఆర్జీఎస్ ఉండేది, ఇప్పుడు విబిజీ రామ్జీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పేరును చేంజ్ చేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రోగ్రాంకి అటు సెంట్రల్ వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ మన కోడూరు కాన్స్టిట్యున్సీని తీసుకొని పాల్గొనడం, దాన్ని మనం అందరం కలిసి విజయవంతం చేసి, మనకు ఎన్ని విభేదాలున్నా విజయవంతం చేసిన తర్వాత అధిష్టానానికి తీసుకెళ్ళి కార్యకర్తలకు అందరికీ న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఎవరూ అసంతృప్తి పడకుండా అందరూ కలిసిమెలిసి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే సెంట్రల్ మినిస్టర్ గారు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మీడియా సోదరులకందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో జూలై 2వ తారీఖున కేంద్ర పంచాయతీ శాఖ మంత్రివర్యులు శివరాజ్ చౌహాన్ గారి చేతుల మీదుగా విబిజీ రామ్జీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా కూటమి పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరూ అన్ని గ్రామాల నుంచి వందలాదిగా, వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు రైల్వే కోడూరులో మాజీ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించుకొని పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా 2వ తారీఖు ఇక్కడ సభని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ పిలుపుని సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం, జై కూటమి. మంగంపేట పంచాయతీలో జరగబోయే 2వ తారీఖు సభను అందరూ కూడా టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోవాలని మరి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.